హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు మన లైక్ బటన్ మణికంఠ నో సింపతి బటన్, మణికంఠ జెన్యూన్ బటన్. ఎంతమందికి వెళ్ళిపోయే ముందు సార్ నాలో విన్నింగ్ స్పిరిట్ లేదు, విన్నింగ్ స్పిరిట్ ఉన్నవాళ్ళు గెలవాలి అన్న ఒక్క మాటతో మణికంఠ ఇన్ని రోజులు సింపతి డ్రామా ఆడలేదు. తనకి బ్రెయిన్కి ఏదనిపిస్తే అది, ఆ కోడి బుర్ర అని అతనే అంటుంటాడు, ఆ కోడి బుర్రకి ఏదనిపిస్తే అది జెన్యూన్గా మనస్ఫూర్తిగా ఏదనిపిస్తే అది చిందరబందరగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది సింపతి లాగా కన్వర్ట్ అయ్యి సింపతి లాగా అనిపించింది. కానీ తన సింపతి డ్రామా వేసి ఉండుంటే ఈరోజు మళ్ళీ నాకు విన్నింగ్ స్పిరిట్ లేదు, తనే ఒప్పుకొని తనే వెళ్ళిపోడు కదా. తను గెలవాలి అనేసి తనే అనుకుని దానికోసమే సింపతి డ్రామా వేసి ఉండుంటే తను సేవ్ అవుతున్నాడు అని చెప్పినా కూడా నాకు సార్ 5 కౌంట్ చేస్తానన్న ఆడియన్స్ ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత పాజిటివిటీ ఉందని హరికథ చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ బేవసైన పాజిటివిటీ ఉందని హరికథలో చెప్పి వాళ్ళు ఎవరు నామినేట్ చేయకుండా లేనిపోయిన తలకాయ నొప్పులు మణికంఠతో పెట్టుకోకుండా బిహేవ్ చేస్తున్నప్పుడు కూడా మణికంఠకి అర్థమే ఉంటుంది ఎలిమినేట్ అవ్వడని కూడా. అయినా కూడా వెళ్ళిపోతాను అన్నాడంటే నిజంగానే హెల్త్ ఇష్యూస్ వల్లే. ఆ సింపతి డ్రామాలు ఓన్లీ సేవ్ అవ్వడానికి, ఓన్లీ మైలేజ్ తెచ్చుకొని ఓట్స్ పొందడానికి, ఓన్లీ విన్ అవ్వడానికి ఆ సింపతి డ్రామాలు వేసి ఉంటే తను ఈరోజు ఉండేవాడు, ఎలిమినేట్ అయ్యేవాడు కాదు, సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యేవాడు కాదు, గౌతమ్ కృష్ణకి అక్కడ లైఫ్ ఇచ్చేవాడు కాదు. సో ఈ లెక్కన ఇన్ని రకాలుగా చూసుకుంటే గౌతమ్ కృష్ణ మణికంఠ ఈజ్ వెరీ జెన్యూన్ ఇన్ ద హౌస్. బట్ అది ఒక్కొక్కసారి సింపతి డ్రామాలుగా మనకు కనిపించింది, ఒక్కొక్కసారి ఇరిటేటింగ్గా కూడా కనిపించింది. నేను కాదన్ను, తను వివత్సంగా ఇది చేశాడు, టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ, ఇరిటేటింగ్ అనిపించింది తన బిహేవియర్. కానీ ఆ ఇరిటేటింగ్ బిహేవియర్ తన జెన్యూన్, అది నా ఉద్దేశం. దాంతోపాటుగా తను క్లారిటీగా హౌస్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు టూ మచ్ ఆఫ్ పాజిటివిటీతో బయటికి వెళ్ళాడు. దాని గురించి ఇంకా కొంచెం కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ మాట్లాడడం. అతను వెళ్ళిపోవడానికి ఆ మనసు, ఆ మెంటల్ స్ట్రెంత్ తగ్గడానికి రీజన్స్ బిగ్ బాస్ నాగార్జున గారు అసలు పొగడకపోవడం సార్, అది కూడా ఉంది రీజన్. దాని గురించి కూడా గట్టిగా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా గౌతమ్కి అదే ఇది మాత్రం చెప్పాను కదా, మణికంఠ జెన్యూన్ బటన్, మణికంఠ నో ఫేక్ బటన్. మన లైక్ ఎన్ని వేల మందికి జెన్యూన్ అనిపించాడు, అతని సింపతి డ్రామా వేయలేదు అని అనిపించిందో అన్ని వేల మంది లైక్ చేస్తారనుకుంటున్నాను. దాంతోపాటుగా మణికంఠ రీఎంట్రీ కావాలనుకుంటారు, ఇంకా వీ వాంట్ మణికంఠ బ్యాక్ అనేసి కొన్ని ట్వీట్లు చూసాను, ఒక 5 ట్వీట్లు అనుకుంటున్నారా? అది మోస్ట్లీ అవ్వకపోవచ్చు, చెప్పలేం. ఒక 1-2% ఛాన్స్ ఉండొచ్చు. మేబీ ఏమైనా బిగ్ బాస్ టీఆర్పీలు ఇంకా తగ్గిపోయి, ఇంకా డౌన్ అయిపోయి, సంథింగ్ ఏదైనా అనిపిస్తే మణికంఠకి మేబీ బయటకు వచ్చిన తర్వాత ఫాలోయింగ్ కొంచెం పాజిటివిటీ చూసిన తర్వాత వెళ్ళాలని అనిపిస్తే అది మణికంఠకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. స్టిల్ అనిపిస్తే మాత్రం మేబీ 1-2% కన్సిడర్ చేసి వీకెండ్కి రావచ్చు. ఎందుకంటే నాకు సార్ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, ఇది చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి చూసుకోండి అని. మేబీ మణికంఠని తెచ్చే ఛాన్స్ కూడా ఉంది, 1-2%, మరి ఎక్కువ అయితే లేదు. సో ఇప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ కృష్ణకి నిజంగా ఇది కాలరాత్రి, దాని గురించి మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం గౌతమ్ కృష్ణ గురించి రిలేటెడ్గా. దానికి రీజన్స్ ఏంటి, ఎందుకు అంత తక్కువ ఓట్లు వచ్చింది, నిజంగా వచ్చిందా లేదా. చాలామంది ఇప్పటికే పృథ్వీరాజ్కి సేవ్ చేయడానికి బిగ్ బాస్ చేసిన దొంగ నాటకం రా, ఇది వడాలనాయాలా, నీకు అర్థం కాలేదురా, తపేల మొహోడు అనేసి అంటున్నారు. నేను తపేల మొహోని కాదు. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే పృథ్వీరాజ్కి తక్కువ ఓట్లు వచ్చి కాపాడడానికి బిగ్ బాస్ టీం చేసిందని అనుకునే వాళ్ళది తప్పు. ఎందుకంటే పృథ్వీరాజ్ని సేవ్ చేయడం కోసం గౌతమ్ కృష్ణని పెడితే, గౌతమ్ కృష్ణ మెగా చీఫ్ అయిన నెక్స్ట్ డేనే లాస్ట్ దాకా పెడితే, వాంటెడ్గా పెట్టాలనుకుంటే టేస్టీ తేజను హరితేజ గారిని పెడతారు. కానీ ఇక్కడ గౌతమ్ కృష్ణని పెడితే, గౌతమ్ కృష్ణని పెట్టినప్పుడే ఇంకా డౌట్లు ఎక్కువ వస్తాయి. వాళ్ళు కావాలని సేఫ్గా చేసుకోవాలనుకుంటే టేస్టీ తేజని పెడితే అంత డౌట్ కూడా రాదు. సరేలే మేబీ తక్కువ పడ్డట్టుండేలే అనేసి పృథ్వీరాజ్కి బదులే టేస్టీ తేజ అండ్ మణికంఠ పెట్టుండొచ్చు. గౌతమ్ కృష్ణ ఎందుకు పెడతారు? దాంతోపాటుగా లాస్ట్లో అసలు చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్లో ఎలిమినేషన్ దాకా తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. సరే మణికంఠ వెళ్ళిపోతాను అనగా లాస్ట్లో రివీల్ చేయకుండా ఆయన ఉండేవాళ్ళు. ఇంత ఫేక్ చేయాలనుకుంటే నో డౌట్ గౌతమ్ కృష్ణకి తక్కువ ఓట్లు వచ్చి, దానికి రీజన్స్ అన్నీ మాట్లాడుకుందాం. ఎందుకు కాలరాత్రి అన్నాను, ఆ ట్రాక్ గురించి మాట్లాడుకుందాం, ఇవన్నీ గట్టిగా మాట్లాడుకుందాం. ఈరోజు నిజాలు ఊసేస్తా, స్పిట్ చేసేస్తా, నాకు అనిపించినట్టు చెప్పేస్తాను. సో సండే ఎపిసోడ్ ఎప్పుడు లాగే డొల్లగా ఉంది, కానీ ఈరోజు మీమ్స్ చేయడం వల్ల ఆ మీమ్స్ కూడా అందరికంటే ఫేవరెట్ మేము ఏదైతే ఉందో అన్నిటికంటే ఫేవరెట్ మీరు ఆ స్పైడర్ మ్యాను, ఆ బ్యాట్మ్యాన్ అవన్నీ ఉన్న చూస్తారా, అవెంజర్స్కి సంబంధించిన మీమ్ వేసారు స్వామి, అరాచకం. అది ఎందుకు వేయలేదు అనుకో ప్రోమోలు అన్న, అది ప్రోమోలే కదా వేయాల్సింది, వీళ్ళు ప్రోమోలు అది వేయలే. ఉదయం సూపర్ మీమ్స్ పార్ట్ బాగుంది, దాంతోపాటు డ్రాయింగ్ పార్ట్ కూడా బాగుంది. ఈరోజు కొంత ఎంటర్టైనింగ్గానే ఉంది, బాగుంది. ఆ కామెడీ, డ్యాన్స్, రొమాంటిక్ డ్యాన్స్లు కూడా వేస్తారు నాయనో. రొమాంటిక్ డ్యాన్స్లు వేయడం, మనోడు వాళ్ళు హాట్స్టార్ ట్విట్టర్ అకౌంట్లో అప్పుడే సింగిల్స్ పరిస్థితి టైంలో అంట ఆ రొమాంటిక్ డ్యాన్స్ 2 ఫోటోలు పెట్టి, అది బాగుంది. సో నాకు సార్ వచ్చి ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడాలి స్వామి, తమ్మునేలో పెట్టినట్టుగా కమ్యూనిటీ గురించి ఒక సెకండ్ మాట్లాడాలి. చాలామంది ఇది కనిపించకుండా వినిపించకుండా వెళ్ళిపోయి ఉంటుంది కమ్యూనిటీ పార్ట్. అదే నబీల్ వర్సెస్ మెహబూబ్ మాట్లాడుకున్నారు చూసారా, మన కమ్యూనిటీ ఓట్లు అని. ఆ రిలేటెడ్ మాటల్ని నాకు సార్ ఈరోజు ఉదయం రాగానే చెప్పారు,
కానీ చాలామంది కనిపించి ఉండకపోవచ్చు. అది ఏంద్రా ఎప్పుడు చెప్పాడా అని అనుకోవచ్చు. స్టార్టింగ్లో చెప్తారు చూసారు నాగార్జున సార్. సో కొంతమందికి రూల్స్ ఇక్కడ ఉంటాయని తెలుసు, కానీ వచ్చిన తర్వాత మర్చిపోయి ఉండొచ్చు. కొన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ నో జెండర్. ఓకేనా? నో ఇక్కడ అసలు బయాస్డ్ ఉండదు. నో జెండర్ బయాస్, నో కమ్యూనిటీ బయాస్. ఓకేనా అనేసి చెప్పి మెహబూబ్ ఇలా అంటున్నాడు, నవీల్ కూడా ఇలా అంటున్నాడు అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరికే చెప్పినట్టు ఉండకూడదు, డౌట్ రాకూడదు అని అందరికీ చెప్తున్నాను అనేసి నాకు సార్ సాఫ్ట్గా డీల్ చేశారు దాన్ని. ఎందుకంటే అది వెరీ సెన్సిటివ్ మ్యాటర్. నాకు నేను వచ్చిందంటే మేబీ కన్ఫెషన్ పిలిపించి వాళ్ళిద్దరు గట్టిగా చెప్పుంటే బాగుండు అనిపిస్తుంది. మనకి టెలికాస్ట్ చేయకపోయినా అది కూడా జరగలేదని టాక్ వచ్చింది. ఎందుకంటే అలా చెప్పుంటే వాళ్ళిద్దరు రేపు ఏదైనా క్లోజ్గా మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ రేపు క్లోజ్గా మాట్లాడుకుంటే ఇది అర్థం కాకుండా ఉంటుందా? మోస్ట్లీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే గత 3-4 రోజుల క్రితం కదా జరిగింది, అర్థమై ఉంటుంది. సో వాళ్ళకి అర్థమైతే చాలు, వాళ్ళకి క్లాస్ పీకాల్సిన అవసరం లేదని నాకు సార్ బిగ్ బాస్ టీం అనుకున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే మళ్ళీ అది రిపీట్ చేయరు. వాళ్ళు మరీ అంత క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఏమే డిస్టర్బ్ అవుద్ది, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి అనేసి ఇండైరెక్ట్గా చెప్పారన్న ఫీలింగ్ వచ్చింది. డైరెక్ట్ కొంత స్టంటింగ్ ఉండుంటే బాగుందని నేను ఫీల్ అయ్యాను. కొంచెమైనా స్టిల్ వాళ్ళ లైఫ్ గురించి వాటి గురించి ఆలోచించినట్టున్నారు బిగ్ బాస్. ఓకే, ఎపిసోడ్స్లో కూడా రాలేదు కాబట్టి అది ఎక్కువ మందికి తెలియదు కాబట్టి మళ్ళీ దాన్ని సపరేట్గా తీసుకొని వచ్చి అది కూడా సాటర్డే సండే ఎపిసోడ్లో మాట్లాడించారంటే చాలామందికి రీచ్ అయిపోయి కంపు అయిపోద్ది అనేసి ఈ టైంలో దాన్ని కట్ చేద్దాం. కట్ చేసే దాంట్లో పాటుగా వాళ్ళకి కొంత సలహా కూడా ఇవ్వాలని ఇండైరెక్ట్గా చెప్పించారు. అంత మించి ఏం లేదు అక్కడ కమ్యూనిటీ పార్ట్. సో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ సేవింగ్స్తో స్టార్ట్ చేద్దాం ఓకేనా అనేసి మణికంఠ ఈజ్ యువర్ హెల్త్ ఓకే మై ఫ్రెండ్ అనగానే సార్ ఓకే సార్, కానీ ఓన్లీ ఆటలోకి వెళ్ళినప్పుడే నాకు హెల్త్ బాగాలేదు, ఈ టైంలో బాగానే ఉంటుంది సార్. అది సార్, అవును సార్. ఓకే, యష్మి గారు సేవ్ అయ్యారు. ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే యష్మి గారు సేవ్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది యష్మి. తర్వాత సరికి చిత్రం బలారే విచిత్రం జరిగింది. ఎవరెవరితో దాంట్లో ఏమీ లేదు, అంత వెరైటీది. అందరూ బాగా వేస్తారు. వీళ్ళందరికంటే నాకు హైలైట్గా రాగానే హైలైట్ డ్రాయింగ్ చేసింది పృథ్వీ. ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని అన్నప్పుడు ఎగతాళి చేసింది ఏమనుకున్నా విష్ణుప్రియ. చెప్పని ఇట్లా అన్నప్పుడు ఆ ఫేస్ చేయడానికి రౌండ్ సర్కిల్ ఏమన్నా గీసింది, షార్ప్ పెన్సిల్ కట్టించాడు. భలే అనిపించింది, మంచి ఆర్టిస్ట్ అనిపించింది. మరి ఎంతవరకు నేను ఆ బిల్డప్గా కుదిరిందో బాగా వేసాడు ఆ తల వేయడం అవన్నీ. తర్వాత రోహిణి గారు కూడా ఆర్ట్ వేసేటప్పుడు ఫాస్ట్గా చింపురుగా చంద్రముఖి వేసింది, కానీ బాగుంది. ఇక్కడ గట్టిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాకే మొదలైంది, ఏమో ఏం చేస్తుంటావు, ఏ వైపు ఉంటావు మరి, ఎవరెవరో నాకెదురు. ఆ పాట వచ్చింది. ఆ పాటకి ఫస్ట్లో అవినాష్ హరితేజ గారు ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఇలా లాగి రౌండ్ తిప్పుకుంటూ బాగా వేశారు. సో అవినాష్ కొంత అంటే కంఫర్ట్ లేదు, ఇద్దరు మ్యారీడు, అంత కంఫర్ట్గా వేయలేరు పాపం. వాళ్ళకున్న పరిమితులు వేస్తారు. వెంటనే నాకు సార్ ఆ పరిమితులు దాటించి వేయించాలి అని ఫిక్స్ అయ్యి విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరు వేయాలనేసి కోరుకున్నారు. ఎందుకంటే ఫస్ట్లో నీకేంటి రోహిణి ఏం కావాలి నీకంటే, సార్ రోహిణి కాదు వీళ్ళిద్దరిని ఏమని చెప్పారు, విష్ణుప్రియని పృథ్వీరాజుని. దానికంటే ముందు అది వాళ్ళిద్దరు వేయగానే విష్ణుప్రియ పృథ్వీరాజు ఏమో అనేసి ఎంత క్లోజ్గా ఆ అమ్మాయిలో ఆ బ్లషింగ్ కానీ ఆ ఆనందం కానీ విష్ణుప్రియ గారిలో అది చూడంగానే నాకు అనిపించింది ఇది నిజంగానే ప్రేమదంట అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దాంతోపాటుగా మణికంఠ బజ్ ప్రోమో రిలీజ్ అయింది, మీరు చూస్తుంటారు. అది ఇంకా రాజకీయం, వీళ్ళు అసలు వచ్చి ఆపుకోలేకపోయారు. సారీ ఆ పదం వాడినందుకు, నిజంగానే వచ్చి ఆపుకోలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో జరగని వింతవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి. ఏరా ఇదే ఎపిసోడ్ అవ్వకముందే 40 నిమిషాలు ఉండగానే ఆపుకోలేక వేసి పారేసారు ప్రోమో వ్యూస్ వస్తేని. ఆపుకోలేరా? ఎప్పుడు జరగలేయి వింతలన్నీ మణికంఠ రిలేటెడ్ జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాను. సో ఆ టైంలో మణికంఠ బజ్ ప్రోమోలు కూడా చెప్తారు ఇది రియల్ ప్రేమ జంట, ఇద్దరు వైపు నుంచి ప్రేమ చిగురిచ్చింది అని నాకు అనిపిస్తుంది అన్నట్టు చెప్పాడు. సో నాకు కూడా అదే అనిపించింది, వెరీ జెన్యూన్గా ఇష్టపడుతుంది ఆ అమ్మాయి అనిపిస్తుంది. ఎంత బ్లషింగ్ అంటే ఆ అమ్మాయి ఇలా పక్కన లాగినప్పుడు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ట్రూ లవ్ సంథింగ్ అలా ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే మాత్రం నేనైతే ఒప్పుకున్నాను అంట, నేను నా వల్ల కాదు. క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయితే కనిపించట్లా, ప్రేమ జంటలాగా కనిపిస్తున్నారు. ట్రూ లవ్ ఉంది విష్ణుప్రియ గారికి అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది నా ఒపీనియన్ ప్రకారం. సో ఆ భలే వేసారు రొమాంటిక్గా. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఉందా రొమాంటిక్ సాంగ్, ఇలా తిప్పుకుంటా ఇలా హక్ చేసుకుంటా, సూపర్ అరాచకం. దాని తర్వాత రోహిణి గారు సార్ పాపం ఇది వేరే వాళ్ళు వేయాలి సార్, యష్మి గౌతమ్ వేస్తే బాగుండన్నట్టుగా నసుకుతా ఉంటే మాకు అదే కాదా కావాల్సింది అన్నట్టుగా నాకు సార్ సరే యష్మి వేయమంటాడు. పాపం యష్మి గారికి
నచ్చకపోయినా ఇబ్బంది పెట్టి ఏపించిన విధానం నాకు బాలే, అస్సలు బాగాలేదని అనిపించింది. పాపం ఆవిడని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేదు అనేది కళ్ళ ముందే ఆవిడ ముఖం మీదే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నా వల్ల కాదురా ఈ అరాచకం, నేను వేయలేనురా డ్యాన్స్ అన్నట్టుగా ఆవిడకి అసంతృప్తిగా విముఖతతో వేశారు ఆవిడ డ్యాన్స్ యష్మి గారు. ఎవరెవరు నాకెదురైనా పాపం గౌతమ్ కూడా కొంత ఎంబారాజింగ్ సిచ్యువేషన్ అక్కడ. ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ ఎక్స్ప్రెషనే కనపడుతుంది. ఇబ్బంది పడితే దూరం ఏది వేస్తున్నట్టుగా ఉన్నారు. దాని మీద కాలు ఎట్టి పెట్టి కాలు మీద కూర్చోబెట్టడం ఇవన్నీ ఆవిడకి నచ్చల పాపం. అతను గౌతమ్ కృష్ణ కూడా పాపం ఇబ్బంది ఫీల్ అయ్యాడు. ఏమన్నాడు కాబట్టి వేసాడు, కానీ తనేం పాపం ఆ టైంలో లాస్ట్లో కూడా దండం పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి యష్మి గారు. ఆయన కూడా ఎందుకు వేయించిన అనవసరంగా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. తర్వాత చూసరికి గంగవ్వ అంటది ఇక్కడ వద్దు అంటుంటే గంగవ్వ వెంటనే ఎత్తుకోవాలి యష్మి వద్దంటావు, ఏమని ఎందుకు వద్దంటావు, ఎందుకు యష్మి మంచిగా ముచ్చట్లయితే పెట్టుకుంటావు, నేను చూడలే అనుకున్నావు, చూస్తున్నా ఎప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, వీళ్ళిద్దరు గౌతమ్ యష్మి మాట్లాడుతున్నది చూసే కదా, ఏమి ఎత్తుకుంటాడు పో ఏమైంది అనేసి ఆవిడ అరుస్తా ఉంటే యష్మి. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత నిఖిల్ డ్యాన్స్ కూడా అరాచకంగా ఉంది. నిఖిల్ డ్యాన్సు దావూది సాంగ్ చూసారా, మన ఎన్టీఆర్ గారిది. ఆ సాంగ్ ఇలా కాళ్ళు ఇలా అని అది ఏదో వెరైటీ స్టెప్ భలే ఉంటుంది. భలే నిఖిల్ డ్యాన్స్ ఎలా ఉందంటే గ్రేస్ ఉంది, భయంకరమైన గ్రేస్ వస్తుంది. వెంటనే స్మూత్గా వేసేస్తున్నాడు స్టెప్పులు, నాకంటే బాగా వేస్తున్నాడు. కామెడీగా చాలా బాగా వేస్తున్నాడు నిఖిల్. సూపర్ డ్యాన్స్. అది సపరేట్ రాసుకున్నా, దావూది సాంగ్ భలే వేసాడని. మెహబూబ్ ఎలాగో బాగా వేస్తాడు. తర్వాత సరికి ప్రేరణ డ్యాన్సు చెప్పాల్సిన అవసరం లేదు, క్యూటెస్ట్ డ్యాన్స్. చంద్రముఖి గీసింది ఆవిడ రోహిణి గారు వచ్చి. దానికి అమ్మ ప్రేరణ నువ్వురా డ్యాన్సు అనగానే ప్రేరణ డ్యాన్స్ చేసింది. ఆ రాచకం దాన్ని మణికంఠను పిలిచి ధౌన్ తగడి తగడి అది వేయకుండా దానికి మళ్ళీ డ్యాన్స్ చేసింది మనోడు పోయి. అది బాగా ఫన్నీగా అనిపించింది. సో బాయ్స్ విన్నర్స్ అనేసి నాకు సార్ చెప్పారు. తర్వాత నిఖిల్ సేవ్ అయిపోయాడు. అప్పుడు బిగ్ బాస్ మీమ్స్ వచ్చాయా, మీమ్స్ సూపర్. అవెంజర్స్ సంబంధించిన మీమ్స్ ఎక్స్ట్రాడినరీ. దాని తర్వాత మణికంఠ మీమ్స్ 1-2 బాగున్నాయి. తర్వాత ఇండక్షన్ మోటార్ స్టార్ట్ అయినట్టుగా మన విష్ణుప్రియ గారి నవ్వు ఏదవుతుందో దానికి రిలేటెడ్గా బాగుంది. అన్ని వైరల్ అయినాయి, మనం చూసినాయి అక్కడ టెలికాస్ట్ చేస్తారు. సూపర్ సెలెక్షన్ బాగా చేశారు. తర్వాత సరికి గౌతమ్ ఏదైనా ఇప్పుడు ఈసారి ఇంకా మీమ్స్ ఏంటి సార్ అంటే, సరే అమ్మాయిలు ఎవరైనా సీక్రెట్ చెప్తే 2 మీమ్స్, అబ్బాయిలు ఎవరైనా సీక్రెట్ చెప్తే 3 మీమ్స్ వేస్తానని. కానీ అబ్బాయిలు ఎవరు లేసారంటే గౌతంలో నేను చెప్తానన్నట్టుగా సీక్రెట్ యష్మి క్యూట్గా ఉంది సార్ అంటే, నీ ఫ్యూచర్ మాకు కనపడుతుంది అన్నట్టుగా అనిపించింది నాకు. అనవసరంగా గెలికి వరస్ట్ ఫ్లటింగ్ కంటెంట్ ఇచ్చి కంపైపోతున్నాడు గౌతమ్ కృష్ణ. అనవసరం. ఇదే ఫ్లటింగ్ కంటెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దగ్గర డైలాగ్స్. లాస్ట్ టైం సుబ్బు గారు ఉన్నారు చూసారా, శుభశ్రీ గారు, ఆవిడతో మాట్లాడారు. సేమ్ రియాక్షన్ అప్పుడు శుభశ్రీ గారి నుంచి వచ్చింది, యష్మి గారి నుంచి కూడా సేమ్ రియాక్షన్ వచ్చింది. సేమ్ ఫ్లట్టింగ్ వచ్చిన 1 వీక్లోనే స్టార్ట్ చేస్తే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. గేమ్ ఆడడానికి పోయినప్పుడు ఆ ఫ్లట్టింగ్ ఏంటి, ప్రతిసారి ఒక అమ్మాయిని వెతుక్కోవడానికి వచ్చినట్టు, లవ్ కంటెంట్ ఇవ్వడానికి వచ్చినట్టుగా ఇది కరెక్ట్గా బాగలేదు. తనని చూసేదానికి కూడా తన ఫ్యాన్స్కి అనేది నెగిటివ్గానే కనపడుతుంది. స్టార్టింగే ఇబ్బంది. ఫస్ట్ వీక్ నుంచి అతను వచ్చిండుంటే, ఈ వారానికి ఏదైనా వచ్చిండుంటే ఓకే, వచ్చాడు మధ్యలోనే వచ్చాడు, ఇంకా క్రష్ ఇది అంటాడు, బయటికి వెళ్ళి చూసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఆ కథలని పడ్డం, అది నాకు అర్థం కాని మెయిన్ పాయింట్. సరే ఏదైనా ఒకటి బయటికి వెళ్ళి చూసుకుందాం, కానీ ఇక్కడైతే క్రష్ అంటాడు. ఇక్కడ క్రష్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత క్రష్ అని చెప్పొచ్చు, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం ఎందుకు? అది ఆవిడకి ఇబ్బంది ఉంది, ఇతనికి ఇబ్బంది ఉంది. ఆవిడ తెలివిగా ఉన్నారు కాబట్టి ఆవిడ దాని రిలేటెడ్గా ప్రొసీడ్ అవుతూ ముందుకు వెళ్ళలేదు. సూపర్ యష్మి గారు. ఇక్కడ కూడా యష్మి క్యూట్ అంటున్నారు. సమయం వచ్చినప్పుడల్లా యష్మి గారిని పొగిడితే ఏదైతే కంటెంట్ అని ఫీల్ అవుతున్నాడు గౌతమ్ కృష్ణ. 100% అది ఈ రోజు నుంచి ఆపేస్తాడు. అదే నెగిటివ్గా వెళ్ళిపోయిందని గౌతమ్ కృష్ణకి తెలుసు. గౌతమ్ కృష్ణ ఈజ్ నాట్ అంటే ఇంటెలిజెంట్ కాకుండా అయితే కాదు, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో అతను గెస్ట్ చేయగలడు ఎక్కడ మిస్టేక్ అయింది అనేది అతనికి అర్థమై ఉంటుంది. ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఫేక్ లవ్ ట్రాక్ ఫ్లట్టింగ్ చేయాలనుకుంటూ అది ఈ రోజుతో భూస్థాపితం అయిపోతుంది. చూస్తామండి యష్మి గారు అసలే ఆపేస్తారు. ఆవిడ వైపు నుంచి 0 ట్రై, ఆవిడ వైపు నుంచి ఎటువంటి పాజిటివ్ అప్రోచ్ లేదు పాపం, ఆవిడని తప్పడానికి లేదు. కానీ ఈ రోజు నుంచి ఇది కూడా అస్సలు ఇవ్వదు ఇక్కడి నుంచి కూడా ఆవిడ. ఎందుకంటే లాస్ట్ దాకా వచ్చినది కాబట్టి మళ్ళీ అతనికి అది నెగిటివ్ అయి ఉంటుంది. మనం మళ్ళీ ఎందుకు అతనికి అప్రోచ్ అవ్వడం, అతను వచ్చినప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటేనే బాగుంటుందని ఆవిడ కూడా ఫీల్ అవుతారు. ఆ తర్వాత సరికి నాకు సార్ అదేం సీక్రెట్ అయ్యా, యష్మి క్యూట్ అనేసి అది సీక్రెటా అని చెప్పిన తర్వాత నాకు సార్ యష్మి నీ డ్రీమ్ గురించి చెప్పాను. ఆ డ్రీమ్ అంటే ఏంటంటే కొంతమంది డౌట్ ఉండొచ్చు. గౌతమ్ కృష్ణ నీ మీద నాకు క్రష్ ఉందని చెప్పిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి పృథ్వీరాజ్కి వాళ్ళందరికీ చెప్పద్ది యష్మి. ఆ టైంలో నిఖిల్ రిలేటెడ్గా నిఖిల్ హట్ అవుతాడేమో, బయటికి వెళ్ళి చూసుకుంటాడు. నిఖిల్ అంటే చాలా ఇష్టం ఉంది ఆ అమ్మాయికి, అదే డ్రీమ్ నిఖిల్ రిలేటెడ్గా ఏదో డ్రీమ్ అన్నట్టుగా చెప్తుంది. సో కాబట్టి నిఖిల్ ఏదైనా డ్రీమ్ చెప్పండి, ఆ డ్రీమ్ చెప్పండి సార్ అంటే ఒప్పుకున్నావుగా చాలే నీకోసం మీమ్స్ చేస్తానని మళ్ళీ ఎక్స్ట్రా మీమ్స్ చేశారు.
ట్యాక్స్ ఇచ్చుకుంటా వెళ్ళారు. ఆ ట్యాక్స్ నేను ఏవి నోట్ చేసుకోవాలా, ఎందుకంటే అదంత వ్యాలిడ్ ట్యాక్స్ కాదు, గేమ్ రిలేటెడ్గా ఏదైనా మార్పు వచ్చే ట్యాక్స్, కామెడీ ట్యాక్స్ ఫన్నీగా ఇచ్చుకున్నారు. దాంట్లో ఒకే ఒక ట్యాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే గంగవ్వ రిలేటెడ్. అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఏదైనా జరిగితే ఆ ట్యాక్స్ నోట్ చేసేవాడిని. ఆ డిఫరెంట్గా ఏం జరిగిందంటే ఒక్కటే గంగవ్వదే జరిగింది. ఏంటంటే ఆవిడకు ఒక ట్యాగ్ వచ్చింది. ట్యాగ్ ఏదైనా కావచ్చు, ఆవిడ ఇచ్చిన రీజనింగ్ కరెక్ట్గా లేదు. స్టిల్ ఆ ట్యాగ్ ఏంటంటే నైని పవన్కి ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే నైని పవన్కి ఇచ్చేటప్పుడు మాట్లాడిన మాటలు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. చెప్తాను, ఆవిడ ఇచ్చేటప్పుడు మాట్లాడిన మాటలు చెప్పి నేను కొన్ని చెప్తాను. నా మనవరాలకే ఇస్తా, నా మనవరాలకే ఇస్తా, బేసిక్ సెన్స్ ఉండదు అంటే హట్ అవుతారు. ఆ ట్యాగ్ ఇచ్చింది. ఆవిడకి అర్థం కూడా తెలియదు పాపం. నా మనవరాలకే ఇస్తానని చెప్పి స్టార్ట్ చేసి ఇచ్చింది. ఇంట్లో ఉంటే కలకల్లాడినట్టు ఉంటుంది సార్. ఆ పిల్లలు ఉంటే దీనికి ఏం దెబ్బలు తాకినా కూడా ఓర్చుకుంటుంది. 5 మంది పట్ట కూడా దీనికి దెబ్బలు తాకినా ఓర్చుకుంటుంది నా మనవరాలు అనేసి క్యూట్గా హక్ చేసుకుంటూ చెప్పిన మాటలకి సూపర్. కొన్ని కామెంట్స్ నేను చూసాను సోషల్ మీడియాలో. నేనన్న మాటలు కాదు, వేరే వాళ్ళు అన్నది, దీనికి గంగవ్వకి ఎక్కువైందని. నేనన్న మాటలు కాదు, వాళ్ళు మాట్లాడిన తప్పు. గంగవ్వకి ఎక్కువైంది, నీ అమ్మ అంటుంది నైని పవన్ అని. మొన్న ఒకరోజు ఏం జరిగింది, నీ అమ్మ పాని మనకంటే బాత్రూంలో పాని అనింది. అది ఊత పదము, పెద్ద ఆవిడ, వాళ్ళు అలాగే మాట్లాడతారు, అంతేగా నైని పవన్ మీద కోపం కాదు అని నేను ఆ రోజే ఫీల్ అయ్యి, ఆ రోజే లాగ్లో నా వీడియోలో కూడా చెప్పా. నైని పవన్తో మాట్లాడే మాటలు ఆవిడ కోపంతో అనలేదని. సేమ్ అదే ఈరోజు అర్థమైంది, క్వైట్ ఆపోజిట్ జరిగింది. సోషల్ మీడియాలో కొంతమంది నైని పవన్ అమ్మాయి పాని మనకంటాను అన్నది కోపంతో అనింది. నైని పవన్ అంటే పడట్లేదు గంగవ్వకు అనుకున్నారు. ఈరోజు ఆవిడ ఇంత క్యూట్గా నా మనవరాలకే ఇస్తాను, ఎంత బాగా ఆడద్ది దీపలు, 5 మంది పడ్డ కూడా ఓర్చుకుంటుంది, గట్టి పిల్ల అనేసి పాజిటివ్గా చెప్పేసరికి ముసలి మనస్తత్వం అది. పైకి కటుగా మాట్లాడదాం, లోపల మనస్తత్వం వేరేగా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. గుడ్. తర్వాతసరికి ఒక షేవింగ్ అనేసి పృథ్వీరాజ్ని సేవ్ చేశారు. గౌతమ్ మణికంఠ అని యాక్షన్ రూమ్లోకి వెళ్ళమని చెప్పారు నాకు సార్. తర్వాతసరికి హరితేజ గారు మణికంఠ గుడ్ లక్ తమ్ముడు ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మణికంఠనే వెళ్ళిపోతారేమో అన్నట్టుగా. తర్వాతసరికి గౌతమ్ ఏది బిగ్ బాస్ ఇది, గౌతమ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఓ పక్క అతని పరిస్థితి ఎంత బాధగా ఉంటుందంటే, ఫ్లట్టింగ్ కంటెంట్ ఇస్తున్నాడు, అమ్మాయితో ఫ్లట్టింగ్ కంటెంట్ ఇస్తున్నాడు, దాంతోపాటుగా తను మెగా చీఫ్ అయినాడు, టాస్క్ భయంకరంగా ఆడాడు. తనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సీజన్లో. విన్ అవ్వాలి, టైటిల్ గెలవాలి. ఒకటి కప్పు మిస్ అయ్యేసి వచ్చింది సార్, ఒకటి మిస్ అయింది సార్, మా మదర్కి ఇస్తానని. వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. లాస్ట్ టైం కూడా వాళ్ళ మదర్ వచ్చారు హౌస్లోకి, మా మదర్కి గిఫ్ట్గా ఇవ్వాలి, ఒకటి మిస్ అయింది ట్రోఫీ అన్నట్టుగా మాట్లాడిన విధానంకి, దాంతోపాటుగా తనతో వచ్చిన కామెడీ కంటెంట్ ఇచ్చే టేస్టీ తేజ తనకంటే ముందు సేవ్ అవ్వడం, తనకంటే ముందు వీక్స్లో ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన టేస్టీ తేజ ఇప్పుడు తనకంటే ముందు సేవ్ అయ్యి తను మెగా చీఫ్ అయినా లాస్ట్ వరకు వచ్చాడు అంటే మణికంఠతో ఏంది బిగ్ బాస్ ఇది అనేసి అర్థం కావట్లేదు తనకి ఏమవుతుంది. అది చాలా ఇబ్బంది, ఎంబరాజింగ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. చెప్తాను ఏం జరిగింది అనేది. నాకు సార్ మీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే అవుతారు 2-3 నిమిషాల్లో. సో దానికంటే ముందు ఏంటంటే హౌస్ మేట్స్తో మాట్లాడాలి, అప్పటిదాకా రిలాక్స్ గైస్ అనేసి చెప్పారు. తర్వాత నాకు సార్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి, హౌస్ మేట్స్తో చెప్పారు. ఆ వీడియో ఏం లేదు, మొన్న ఎపిసోడ్లో మన కేసు చూపించిన వీడియోని. ఏం లేదు, మనకంటే పడుకొని మాట్లాడుతూ ఉంటారు, ప్లీజ్ నాకు ఓటు చేయకండి, ఒంట్లో ఓపిక కూడా అయిపోయింది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. హరితేజ గారితో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ కాన్వర్జేషన్ కెమెరాతో మాట్లాడుతున్న వీడియో, ఆ వీడియో టెలికాస్ట్ చేశారు. నాకు సార్ వచ్చేసరికి ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు వినండి. ఆ వీడియో చూసారుగా, లాస్ట్ వీక్ మనీ ఆడిన తీరు కూడా అందరికీ తెలుసు. ఈ వీక్లో మణికంఠ ఉండాలా, ఈ హౌస్లో మణికంఠ ఉండాలా, హౌస్ నుంచి వెళ్ళిపోవాలా అనేది మీరు చెప్పండి అన్నట్టు చెప్పారు. ఇదంతా ఎందుకు డెసిషన్ తీసుకున్నారంటే, హౌస్ మేట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏదో వాంటెడ్గా బిగ్ బాసే చేసినట్టు కానీ అలా ఉండకూడదు అనేసి క్లియర్గా అనుకున్నదంతా చేసేస్తున్నారు, ఏదో వాళ్ళు చేతులు దులిపేసుకోవడానికి ట్రై చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది. కానీ నా ఒపీనియన్ అన్నీ చేంజ్ అయింది. మణికంఠతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మణికంఠను ఉంచడానికే ట్రై చేశారు, గౌతమ్ కృష్ణని ఎలిమినేట్ చేయడానికే ట్రై చేశారు, అంత గట్టిగా అడిగారు. చెప్తాను. సో అనగానే నైని పవన్ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక ఒపీనియన్, అబ్బా నైని పవన్ ఉండాలన్నది, మహబూబ్ ఉండాలన్నాడు, అవినాష్ ఉండాలన్నాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నట్టు చెప్పారు. ఇంకెవరెవరు ఏం చెప్పింది అంత ఓవర్గా ఏం చెప్పాల. తర్వాతసరికి మెజారిటీ అయితే బెటర్ చూద్దాం, వెళ్ళిపోవాలనేసి చూస్తున్నారు, మెజారిటీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా, ఓకే చూద్దాం, మనం యాక్షన్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం అన్నట్టుగా వీళ్ళకి టెలికాస్ట్ చేస్తున్నారు. సో నాకు సార్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరే మణికంఠ, నా వల్ల అవ్వట్లేదు అన్నావు, నిన్న కూడా ఓట్స్ వేయొద్దు అనేసి అన్నావు, ఫైనల్గా అడుగుతున్నాను, బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనుకుంటున్నావా, వెళ్దామని అనుకుంటున్నావా చెప్పు. హెల్త్ వైజ్ ఫైన్, డాక్టర్స్ అన్నీ చూసారు, నువ్వు కూడా అవి చూసావు, హెల్త్ వైజ్ నీకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, గంగవ్వకు గోల్డ్ కూడా ఇస్తా అన్నావు, లోపల ఉండాలనేసి అనుకున్నావు కాబట్టి ఇక్కడ ఇస్తా అన్నావు. ఇవన్నీ ఎందుకు చెప్పారు, అతను పంపించాలి వాంటెడ్గా అని అనుకుంటే ఇవన్నీ చెప్పరు, వేసేసి సరే మనకంటే వెళ్ళాలనుకుంటాం కదా వెళ్ళేసి అంటారు. కానీ అతనికి ఇప్పుడు కూడా మనసు మార్చడానికి మార్పించడానికి ట్రై చేస్తున్నాను నాకు సార్.
దాంతోపాటుగా మణికంఠ ఏమంటారంటే ట్యూస్డే నుంచి సార్ నాకు మండే దాకా ఓకే సార్, ట్యూస్డే నుంచి నా మనసు పడిపోయింది సార్, నా స్పిరిట్ డల్ అయినప్పుడు స్పిరిట్ ఉన్న వాళ్ళు గెలవాలనేసి అంతే సార్. ఇది మణికంఠ సేవ్ అయిన తర్వాత మణికంఠ స్టేజ్ మీద చెప్పలే ఈ మాట. నా స్పిరిట్ డల్ అయింది సార్, స్పిరిట్ ఉన్న వాళ్ళే గెలవాలి అనే ఉద్దేశంతో అన్నాను అన్నప్పుడు ఈజ్ వెరీ జెన్యూన్. అంతే, ఇంకా తను యాక్సెప్ట్ చేస్తున్నాడు స్పిరిట్ నాకు లేదు ఉన్న వాళ్ళు గెలవాలని. ఏం స్టేజ్ మీద కూడా కదా, ఇక్కడే చెప్పేస్తున్నాడు. దాని తర్వాత నాకు సార్ టాస్క్ మాత్రమే కాదు కదా, టాస్క్ ఆలోచించు, మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నాను నాకు సార్ ఉండడానికి ట్రై చేయనట్టుగా. సార్ నేను మార్చుకోవాలి అని అనుకున్నాను సార్, అంతే మార్చుకున్నాను సార్, ఇంకా అంతకుమించి నేను ఏం చేయలేను సార్ అంటే, నువ్వు ఎలా నీ బిడ్డకి నీ వైఫ్కి చెప్పావు కదా కనపడాలి ఎలా అనుకుంటున్నావో, నీ బిడ్డకి ఎలా కనపడాలి అనుకుంటున్నావో నీ ఇష్టం, నేనేం చెప్పలేను. నువ్వు 3 రకాలు ఉంటారు, గెలుపు దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు, గెలుపు దాకా పోరాడిన వాళ్ళు, గెలుపుని మధ్యలో వదిలేసిన వాళ్ళు, ఏ దాకా వెళ్ళాలి, ఏది నీ బిడ్డకు నువ్వు ఎలా కనపడాలనుకుంటున్నావు నీ ఇష్టం, 5 కౌంట్ డౌన్ చేస్తానంటే ఆలోచించుకొని ఉంటాడేమో అన్నట్టుగా ఉంటాడు. కానీ 5 అనగానే సరే వాంట్ టు క్విట్ సార్ అంటాడు. సో వెరీ జెన్యూన్. తను చేసిన డ్రామాలు ఏదైతే అనిపించిందో అవన్నీ డ్రామాలు కాదు, ఈ మైండ్లో ఈ బుర్రలో ఆ కోడి బుర్ర అని తను అనుకున్న దాంట్లో ఏదైతే అనిపించిందో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఎలా పోట్రేవాలో అలా పోటైంది. స్టిల్ ఇప్పుడు కూడా తనకు ఏదైతే అనిపించిందో అది చేసుకుంటూ వెళ్తున్నాడు. మీకు అది అర్థమవుతుందో లేదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చింది, వైల్డ్ కార్డ్స్ వచ్చి అందరూ పాజిటివ్గా చెప్తున్నారు. బుర్రకథలో హరికథలో పాజిటివ్గా వచ్చింది. ఇన్ని జరుగుతున్నా ప్రతి వీక్ సేవ్ అవుతున్నాడు, టాప్ 3లో సేవ్ అయ్యాడు మొన్న. ఇన్ని జరుగుతున్నా కూడా మనకంటే అర్థం కాదా, అర్థమైనా కూడా మళ్ళీ వెరైటీ డిసిషన్ తీసుకున్నాడే. ఇది కూడా తన బుర్రకు ఏదైతే అనిపిస్తుందో అదే చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రతి దాంట్లో అంతే, డెసిషన్ రైటా రాంగా కాదు, ఆ పురుగు తిరిగేదాన్ని బట్టి ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది క్లారిటీ. అంతేగాని తను ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని సింపతి డ్రామాలు అయితే వేస్తున్నట్టుగా లేడు అని ఈ రోజు పర్టికులర్గా అనిపించింది. నేను కూడా ఈ వీక్ అంతా నాకు ఏంద్రా ఈ వర్స్ట్ గేమ్ అన్నాను అనుకున్నా. తన మైండ్ సెట్కి తగ్గట్టు ఆడుకుంటా లేదు, అది రాంగే, 100% రాంగ్. ఈ వీక్ అంతా అతను ఆడింది నాకు నచ్చలేదు. కానీ తను ఫేక్ డ్రామా అయితే చేయలేదు అనేది నా పాయింట్. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. తర్వాత సరికి నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్ అనగానే నాకు సార్ వెంటనే హీఈస్ లీవింగ్ తన ఓన్ డెసిషన్ వల్లే వెళ్ళిపోతున్నాడు నాకు సార్, హీఈస్ క్విట్టింగ్ ద గేమ్, హీఈస్ ఎలిమినేటెడ్, సెల్ఫ్ ఎలిమినేటెడ్ అని అనౌన్స్ చేశారు. సో రిజల్ట్తో సంబంధం లేదు, సెల్ఫ్ ఎలిమినేటెడ్, రిజల్ట్ చూడకముందు చెప్పారు కాబట్టి. ఎందుకంటే అది నార్మల్గా మీరు సింపుల్, తను అక్కడ రెడ్ వస్తుంది, తను ఎలిమినేట్ అవుతారని ముందే తెలిస్తే సెల్ఫ్ ఎలిమినేటెడ్ అని అనౌన్స్ చేయరు. దాంతోపాటుగా ఇంత సీన్ చేయరు. సరే చూద్దామనేసి బకెట్లో లాగేసి తర్వాత వెళ్ళిపోమని పంపిస్తారు. ఇంత సీన్ చేయరు. వాళ్ళకి ఓట్లు పడ్డాయని తెలుసు కాబట్టి ఇంక లాస్ట్ దాకా ఉంచి లాస్ట్లో సరే నువ్వు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యో రిజల్ట్స్ చూద్దామని స్టార్ట్ చేస్తే గౌతమ్కి రెడ్ బకెట్ వచ్చింది. గౌతమ్ యు ఆర్ ఎలిమినేటెడ్ అకార్డింగ్ టు ద ఆడియన్స్ ఓట్స్ అని చెప్పాడు. ఇక్కడ దానితో కొంచెం మాట్లాడదాం. మణికంఠకి ఓట్స్ ఎక్కువ పడ్డాయి. ఇంకా క్లియర్ ప్రాబ్లం ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, బిగ్ బాస్ అక్కడ డ్రామా క్రియేట్ చేయాలని అనుకుంటారు లాస్ట్ మూమెంట్లో. అందుకని మణికంఠకి లీస్ట్ 2లో కూడా లేడు. లీస్ట్ 2లో అక్కడ పెట్టి అక్కడ దాకా డ్రామా క్రియేట్ అయ్యేలా చేశారు తప్పించి మణికంఠ లేడు లీస్ట్ 2లో గౌతమ్ పృథ్వీరాజ్ ఉంటారు. మణికంఠని లాస్ట్ దాకా పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం మీకు గమనిస్తే ఎప్పుడైతే తనకి ఎక్కువ స్టాంపులు పడ్డాయో ఆ స్టాంపులు పడ్డప్పుడు కూడా సేవింగ్ ఇప్పుడు లేదు, నువ్వు లాస్ట్ దాకా ఉంటామని చెప్పి లాస్ట్ దాకా లాగారు. 6 ఓట్లున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇది, అదేవిధంగా చేశారు. అంతకుమించి చేయలేదు. గౌతమ్ కృష్ణకి అయితే లీస్ట్ ఓట్లు ఉన్నాయి, తను ఎలిమినేట్ అవ్వాల్సింది, మణికంఠ వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చి వెళ్ళాలనుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయ్యాడని డైరెక్ట్గా ముఖం మీద చెప్పిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే తనకి డిమోటివేటింగ్ ఉంటుంది, డిస్కరేజింగ్ ఉంటుంది. గౌతమ్ కృష్ణకి మెగా చీఫ్ అయిన వారంలోనే ఒక్కరోజులోనే అది 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 సెలబ్రేట్ చేసుకునే టైం కూడా 24 అవర్స్లో నువ్వు వెళ్ళిపోయావు, నీకు అతను భిక్ష పెట్టాడు అన్న సెన్స్లో అతని వల్లే నువ్వు ఉంటున్నావు అనేటట్టుగా అన్న మాటలు కరెక్ట్ కాదు. అది చెప్పకుండా ఉండాల్సింది. దట్ ఈస్ ద డిజాస్టర్ డెసిషన్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. దానివల్ల ఏమొచ్చిందో నాకు అర్థం కాల. మణికంఠ ఆ 2 బకెట్లు అలా వదిలేసి సరే మణికంఠ వెళ్ళిపోతానన్నాడు కాబట్టి సో మణికంఠ యూ కెన్ లీవ్ అనేసి చెప్పుంటే అయిపో. ఈ ఆడియన్స్ ఓట్లు టెలికాస్ట్ చేయకుండా అక్కడ నాకు కాలరాత్రి అన్నట్టుగా అనిపిస్తుంది. గౌతమ్ కృష్ణకి ఎంత ప్రెజర్ అనుభవిస్తాడు చూసారా, అంత ఆలోచించుకొని ఏమై ఉంటుంది, ఎంతవరకు పోయి ఉంటుంది అనేది తిక్క లేసి ఉంటుంది గౌతమ్ కృష్ణకి. ఈరోజు నైట్ నిద్రపడుతుంది కాలరాత్రి. దాంతోపాటుగా సీజన్ 6 రిపీట్ అనేది ఏం తెలుసా, సీజన్ 6లో కూడా అదే పెంట చేశారు బిగ్ బాస్ టీం. ఏం పెంట అంటే, నేను చాలా సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా, ఈరోజు మాట్లాడతా. రేవంత్ కప్పు తీసుకున్నాడు విన్నర్ అంటారు, అయిపోయింది అక్కడ దాకా, అయిపోయా. అసలు ఇవ్వకూడని 40 లక్షల డబ్బులు రన్నర్కి ఇచ్చారు, అక్కడ దాకా అయిపోయింది, పానీలే అని తీసుకునే 2 అయిపోయింది, వదిలేసి డిస్పర్స్ అని ఉంటే అయిపోయింది. కానీ ఓట్లు ఎక్కువ పడింది మళ్ళీ శ్రీహాని కంట్రీ. అది ఎందుకు మళ్ళీ మనశ్శాంతి లేకుండా చేయనట్టుగా రేవంత్కి కాలరాత్రి రావాలా? సేమ్ అదే కదా. ఆ రోజు ఏదైతే బ్లండర్ చేశారో, డబ్బులు ఇచ్చారు ఓకే, విన్నర్ అనౌన్స్ చేశారు ఓకే,
కానీ విన్నర్ ఇతను డబ్బులు అంటే ఇద్దరిని ఎరిపప్పలు చేసినట్టు, ఇతనికి డబ్బులు వచ్చి బాధ, ఇతనికి ట్రోఫీ వచ్చి బాధ. అలాంటి వర్స్ట్ డెసిషనే మళ్ళీ ఈరోజు తీసుకున్నారన్న నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇతను సేవ్ అయిపోయాడు, ఆనందం మిగిలిచుంటే ఓకే, అట్లీస్ట్ ఏదో ఒక రకంగా ఉండొచ్చు. అతను ఎలిమినేట్ అవుతున్నాడు, అది ఓకే. డైరెక్ట్గా ఓట్స్ రివీల్ చేసి నీకు లెస్ ఓట్లు పడ్డాయి సేవ్ అయ్యి అంటే ఎంత బాధ వేస్తుంది. అప్పుడు గౌతమ్ ఆల్రెడీ అదొక ఫీల్ అవుతుండే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గౌతమ్ వెళ్తానని అన్నాడంట, వద్దురమని నువ్వే ఉండు నేను వెళ్తాను, నాకే ఓట్లు తక్కువ పడ్డాయి అని కూడా అన్నాడంట మంచితనంతో. కానీ అదైతే టెలికాస్ట్ అవ్వలేదు, మరి ఎంతవరకు నిజమో తెలీదు, నాకు వచ్చింది అయితే అది. సో చాలా తప్పు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించింది జెన్యూన్ కామెంట్ చేయండి. అతను టెలికాస్ట్ చేయకుండా ఉండాల్సింది ఆ మాట, నిజంగా వర్స్ట్ అది నా దృష్టిలో మాత్రం, చెప్పకుండా ఉండాల్సింది. ఆ తర్వాత సరికి మనీ వల్ల గౌతమ్ సేవ్ అయ్యాడు అనేసి నాకు సార్ అన్నారు. తర్వాత సరికి గౌతమ్ ఎందుకు చేసేవరా అలా మనీ అనేసి అంటాపోతే నో నా వల్ల అయింది, ఐ నో మై బాడీ, నా వల్ల కాలేదనేసి చెప్పేశాడు. టేస్టీ తేజ బయట షాకు, ఏడ్రా ఏం జరుగుతున్నా బయట అని. ఎందుకనంటే మెగా చీఫ్ నిన్నయ్యాడు, ఆ లోపలే ఇతను లాస్ట్ దాకా వెళ్ళిపోయి ఎలిమినేట్ అయ్యేంత తక్కువ ఓట్లు ఏంట్రా బాబు, అసలు ఏం జరుగుతుందని షాకు. ఆ తర్వాత సరికి తేజ అవినాష్ నైని ఏంట్రా నువ్వు అసలు ఎందుకు చేసుకున్నావురా, సపోర్ట్ చేస్తుంటే ఇలా చేస్తున్నావు, ఆడియన్స్ నీకు సపోర్ట్ చేస్తున్నావు కానీ మణికంఠ అంటే మనీ నా మెంటల్ హెల్త్ నాకు సపోర్ట్ చేయాలి కదా అనుకోవట్లేదు, వెళ్తున్నా బయటకి ఇంకా ఏదో ఒకటి అనేసి అంటే తేజ మళ్ళీ స్టార్ట్ చేసి ఎంతమంది ట్రై చేసినా రాని అవకాశం, ఎందుకు ఈ అవకాశాన్ని స్పాయిల్ చేసుకుంటే ఏంటి మనీ అంటే. ఈ టైంలో మణికంఠ అలా మాట్లాడితే నాకు నచ్చలా. ఏమన్నా సార్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ అన్నాడు, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ అన్నాడు. అంటే ఇక్కడ కూడా జెన్యూన్ అనిపించాడు నాకు. మళ్ళీ ఏరా ఈ పిచ్చి చేస్తావు, లేకపోతే ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ అని ముఖం మీద చెప్తాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా పంపం నీకు మంచిగా చెప్తున్నాడు, రెగ్యులర్ చేసింది చేశాడు బిహేవియర్. వెళ్ళిపోయేటప్పుడు ఓవర్ సాఫ్ట్గా ఓవర్ స్వీట్నెస్ ఏం లేడా. తను ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెబితే నువ్వేం చెప్పేది అన్నట్టుగా రియాక్ట్ అవుతాడు చూసారా పిచ్చి పిచ్చిగా, అదే విధంగా రియాక్ట్ అయ్యాడు ఇక్కడ ఈ సెకండ్లో కూడా. అందుకని జెన్యూన్ అనిపించింది. అంటే తన డెసిషన్స్ తను మాట్లాడేది అందరూ ఇట్లా మాట్లాడుతున్నా అనిపిస్తుంది మనకి, తను ఫేక్ కాదు, అది నా ఉద్దేశం. ఇక్కడ కూడా అనిపించాడు. తర్వాత సరికి నా ఓపిక అయిపోయింది, నేను ట్రూగా ఉన్నాను అంతే, ఇంక నేనేం చేయలేను ఓకేనా. అవినాష్ రోహిణితో అంటున్నాడు సీక్రెట్ రూమ్ ఉంటుందా ఏంటి అంటే, సీక్రెట్ రూమ్ ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చిందని సీక్రెట్ రూమ్ ఎందుకు ఉంటుంది అంటే, అతను ఆడియన్స్ ఓట్లతో వెళ్ళట్లేదు కదా అంటే, ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తే మళ్ళీ సీక్రెట్ రూమ్ ఏం ఉండదు అనేసి చెప్పారు ఆవిడ. తర్వాత గౌతమ్ మణికంఠతో బయట నేను చూసి వచ్చాను కాబట్టి మనీ కొన్ని నీకు హర్ట్ అవుతాయి, కొన్ని నువ్వు చూస్తే బాధపడతావు, ఎందుకంటే ఆ నెగిటివిటీ అది ఇది ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని చూస్తే బాధపడతావు. సో నీకు ముందే ప్రిపేర్ అంటే నేను వర్స్ట్కే ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను, నో ప్రాబ్లం అనేసి స్మైలీ ఫేస్తో వెళ్ళిపోయాడు. దాంతోపాటుగా హరితేజ గారు వీళ్ళు ముందు నుంచి ఉన్నారు కదా, మనకి గౌతమ్ హర్ట్ అయ్యి బాధపడుతున్నాడు, ఏం జరిగింది నాకు ఏం అర్థం కావట్లేదు, అబ్బో నాకు మైండ్ పని చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ముందు నుంచి వీళ్ళు ఉన్నారు కదా మనకు అలవాటు పడాలంటే కొంచెం టైం పడ్డది, పర్ఫెక్ట్గా మాట్లాడారు హరితేజ గారు. అదే జరుగుతుంది. వీళ్ళు ముందు నుంచి ఉన్నప్పుడు వీళ్ళకి అలవాటు అయ్యి వీళ్ళని విన్నర్ చేసే సీన్ లేదు. నేను ఆల్రెడీ ఒక రీల్ పెడితే చాలామంది నీట్ చేశారు, ఈ సీజన్లో విన్నర్స్ ఓన్లీ ఆల్రెడీ ఉన్న వాళ్ళ 5-6 మందిలో ఒకరు, వైల్డ్ కార్డ్స్లో ఎవరు అవ్వలేరు క్లియర్ అని. అది అందరూ తిట్టారు. ఈరోజు ఏం ప్రూవ్ అయింది, అది అంతే జరగద్ది. హరితేజ గారికి అర్థమైంది మనకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, మనకు అంతే ఓట్లు పడేది అనేసి అన్నారు. మనకంటే వెళ్ళేటప్పుడు ఐ విల్ క్రాక్ సూన్ అన్నాడు. ఏంది క్రాక్ సూన్ ఏంటి అనేసి అందరికీ అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఆ తర్వాత సరికి నైని పవన్ నిఖిల్ అంటుంది బయటికి వెళ్ళి రిగ్రెట్ అవుతారు రా వేరే వాడు. ఎందుకన్నారంటే వీళ్ళు ఎందుకు షాక్ అవుతున్నారంటే, తను వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్ళే టైంకి టాప్ 3 ఓటింగ్ ఉంది అతనికి. ఎవరు అవునా కాదన్నా అందరికీ తెలిసిందే. టాప్ 3 ఓటింగ్ ఉండి ఎలిమినేట్ అవుతున్నారంటే పిచ్చి పని చేశాడు రా అన్నట్టుగా వైల్డ్ కార్డ్స్ ఫీల్ అవుతున్నారు. నైని పవన్ వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అవుతారు అన్నది ఎందుకు, ఓటింగ్ అవన్నీ చూస్తే అయ్యో అన్నట్టుగా అనుకుంటారని. తర్వాత సరికి మనీ ఆన్ స్టేజ్ తేజ గౌతమ్తో అంటున్నాడు, నువ్వు వెళ్ళాల్సిందైతే అమ్మో ఈ పాటికి నువ్వు బయట ఉండాల్సిందే, తను ఉంటానంటే ఇవన్నీ మాటలు కూడా గౌతమ్ కృష్ణ బాధపడతాయి గట్టిగా. ఆ తర్వాత సరికి ఇక్కడి నుంచి ఖచ్చితంగా తన ఫేక్ ఫ్లైటింగ్ ఏదైతే ఉందో అది మానుకోవాలి, లేకుంటే కష్టం. తర్వాత సరికి నవ్వుతూ స్టేజ్ మీదకి వెళ్ళాడు మణికంఠ చాలా ఎనర్జీతో చాలా హ్యాపీగా మంచి మంచి ఇంగ్లీష్ లైన్స్తో మాట్లాడాడు. సార్ మనీ ఎనర్జీ డౌన్ అయింది సార్, ఐఎమ్ పుషింగ్ మై లిమిట్స్ అండ్ సార్ ఆ ప్రెజర్ నా వల్ల కాలేదు సార్, అంతే సార్, అంత మించి ఏం లేదు సార్. నాకు సార్ నవ్వుతూ బాగానే ఉన్నావుగా, అంతే సార్, సార్ ప్రెజర్ పోయింది కదా సార్, జనాలకు కూడా నా సారీ సార్, నా ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటున్నాను సార్, నేను ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్మెంట్ సార్ జనాలకి. ఇవన్నీ మాటలు కూడా ఏదనిపిస్తుంది మాట్లాడుతున్నాడు కానీ ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. వేరే వాళ్ళు ఏదైతే తీసుకుంటారు అవన్నీ ఇతను ఎందుకో తీసుకోలేకపోతున్నాడు. అంటే ఏ టైంలో ఏ డెసిషన్ వస్తే ఆ డెసిషన్కి గుడికి వెళ్ళిపోతారు తప్ప దాని గురించి ఎక్కువ దాని పర్యావసనాలు ఆలోచించట్లా. మనకంటే ఉండాలి, వేరే వాళ్ళు అయితే ఈ చిన్న చిన్న మెంటల్ స్ట్రెంత్కి ఉండిపోతారు. మనకంటే ఏందో ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు పిచ్చి పనులు అంతే. అది నా ఉద్దేశం ఏంటంటే ఏది అనిపిస్తే చేసేస్తున్నాడు, దానికి ఒక క్లారిటీ లేదు. తర్వాత సరికి తప్ప రైట్ అనేది అనిపించింది చేసేస్తున్నాడు. సింక్ ఆర్ సేల్, మునిగిపోతారో తేల్తారా అనే పాయింట్ మీద ఒక్కొక్కరికి చెప్పమంటే మణికంఠ నైనికి సేల్, ఎందుకంటే వెరీ ఎమోషనల్ సార్, నా పర్సనాలిటీ తన పర్సనాలిటీ ఒకటే సార్, చాలా ఉంది, స్ట్రాటజీస్ కూడా బాగున్నాయి, బాగా ఆడుతుంది, గుడ్ సార్ సేల్.
తర్వాత విష్ణుప్రియ సార్ క్లియర్ లైక్ ఏ వాటర్ అనేసి నీట్గా పాజిటివ్గా చెప్పింది, సూపర్ చెప్పాడు ఎక్స్ప్లెనేషన్ కూడా. లవ్ యూ విష్ణు అనగానే లవ్ యూ అనేసి ఇద్దరు అనుకున్నారు. తర్వాత సార్ నబీల్ సెయిల్ బాయ్ నెక్స్ట్ డోర్, పక్కింటి అబ్బాయి లాగా ఉంటాడు సార్, ఎక్కడ ఎలా ఎంతవరకు మాట్లాడాలని క్లియర్గా తెలుసని పాజిటివ్గా చెప్పారు. తర్వాత సార్ మెహబూబ్కి కామన్ కంపోజ్ విన్నర్ మెటీరియల్ సార్, కానీ వచ్చి 10 రోజులే కదా అయింది, ఇంకా ఉంది కదా సార్ 8 వారాలు, చూడాలి ఎలా ఉంటుందో. మెహబూబ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హరితేజ గారు సెయిల్, ఆవిడ కూడా పాజిటివ్ వచ్చి తనలో చాలా ఇన్బుల్ట్ ఎంటర్టైనర్ ఉంది సార్, ఎంటర్టైనింగ్ చేసినంత వరకు బయటికి ముందుకెళ్తారు సార్, లేకపోతే మళ్ళీ కష్టం, మీరు చూసుకోవాలా. సూపర్. అవినాష్ అండ్ రోహిణి కూడా సేమ్ సార్, వాళ్ళిద్దరు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, అలా ఉన్నంత వరకు ముందుకు వెళ్తూనే ఉంటారు. తర్వాత సార్ నిఖిల్కి నెగిటివ్గా చెప్పాడు, స్టార్టింగ్లో ఉన్న అంత ఊపు లేదు అండ్ పుంజుకుంటామన్న నమ్మకం ఉంది, టాప్ 5 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత పృథ్వీకి మంచి గేమర్, అగ్రెషన్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే లాస్ట్ దాకా ఉండొచ్చు. గౌతమ్ కృష్ణకి అనవసరంగా అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడు, అనవసరమైనప్పుడు మాట్లాడొద్దు, నోరు విప్పొద్దు ప్లీజ్ గౌతమ్ అనేసి మంచి సలహా ఇచ్చాడు. ఈ వీక్ చాలా ప్రెజర్ తీసుకున్నావు, నీకు అర్థమైంది అనుకుంటా, ప్లీజ్ అనేసి మంచి సలహాలు ఇచ్చాడు. ప్రేరణ రిలేటెడ్గా అనవసరమైన చోట కూడా నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాలనేది నీ ఆటను ముంచేస్తుంది, అదే ఆవిడ ఆటను పైకి లేపుతుంది. యాక్చువల్గా అయితే మిగతా వాళ్ళు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, ఎప్పుడైనా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడుతుంది, అదే ఆవిడకి హైలైట్ అయ్యి ఎలివేషన్ ఇస్తుంది బయట, అది మనకంటే అర్థమవుతుంది బయటకు వచ్చిన తర్వాత. గంగవ్వ మంచిగా ఉండమని చెప్తే ఉండలేదు సరేలే అనేసి చెప్పి వెళ్ళిపోయాడు. మనకంటే ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్, సారీ మీరు నాకు నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఫర్ ఎవర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు సార్ వచ్చే వారం కలుద్దాం, చాలా ట్విస్ట్లు ఉన్నాయని చెప్పాడు అంతే. సో ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, మణికంఠ లాంటి కంటెస్టెంట్ ఇక రాడు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో. మణికంఠ తమ్నేళ్ళు పెట్టినట్టుగా ఒక డిఫరెంట్ కంటెస్టెంట్, అంటే ఏంద్ర తమ్నేళ్ళు మనం పెట్టిందమ్మను మణికంఠది పైన చరిత్ర సృష్టించిన మణికంఠ ఎందుకు పెట్టినానంటే, అలాంటి కంటెస్టెంట్ రాడిక. రీజన్ ఏంటంటే టాప్ 3 ఓటింగ్ ఉంది, వైల్డ్ కార్డ్స్ వచ్చి వైల్డ్ కార్డ్స్ అందరూ పూడేశారు, హరికథలో 2-3 రోజుల క్రితం భయంకరం పూడేశారు, ఓవరాల్గా అందరూ అతని జోలికి రాకుండా ఆగేశారు. అతనికి అర్థమైపోతుంది తన రిలేటెడ్గా టాప్ 3లో సేవ్ అయ్యాడు ఒకరోజు. ఇవన్నీ చూసిన తర్వాత తనకు ఓటింగ్ పడుతుందని క్లారిటీ ఉంది. స్టిల్ సడన్ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు వాళ్ళు ఉండమని చెప్పినా కూడా. దాంతోపాటుగా ఈ విగ్గులు తీయడాలు, ఓవర్ ట్రాన్స్పరెంట్ అని చెప్పడాలు, ఇన్నిసార్లు ఆడడాలు, ఇన్నిసార్లు ఇంత హంగామా చేసి తను నామినేషన్లో ఒకే ఒక నామినేషన్ తనగబడితే మిగతా 10 మంది 12 మంది 14 మంది నామినేషన్స్లో కూడా తన రిలేటెడ్ రీజన్స్ చెప్పుకుంటూ మాట్లాడుకున్న రోజులు. ఆ తర్వాత తను లేని ప్రోమోలు లేదు, తను లేని కంటెంట్ లేదు, తను లేని వీకు లేదు, అసలు అరాచకమైన కంటెంట్. మనీ కంట కాదు మెనీ కాంటెంట్ అన్న ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి చరిత్ర సృష్టించడమే ఇంకది. అసలు ఇలాంటి జరగదు. ఆ ట్రాన్స్పరెంట్గా ఉంటానని విగ్గు తీయడం కానీ ఇలాంటిది ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎప్పటికీ చేయలేడు. వెరీ డిఫరెంట్ యూనిక్ కంటెస్టెంట్ మణికంఠ. మీరు ఎవరు అవునన్నా కాదన్నా దెర్ ఈజ్ నో డౌట్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు మణికంఠ. అంతే, అంత మించి ఏం చెప్పలేను. సో మణికంఠ జెన్యూన్గా అనిపించాడు, ఫేక్ చేయలేదు, సింపతి డ్రామాలు ఆడలేదని ఈ రోజు మనకు అర్థమైంది. ఎందుకంటే విన్నింగ్ స్పిరిట్ లేదు నా కాడ, విన్నింగ్ స్పిరిట్ ఉన్నోళ్ళే ఉండాలని చెప్పిన ఒక్క లైన్ చాలు. తను ఫేక్ చేయాలి. ఫేక్ చేసిన వాడు సింపతి డ్రామాలు అనుకుంటే ఇప్పుడు కూడా ఫేక్ అంటున్నారు కొంతమంది. అరే ఆయన ఫేక్ అనుకుంటే ఎందుకు వచ్చేస్తారు రా ఓటింగ్ పడిన తర్వాత కూడా, వద్దన్నా కూడా అతనికి అనిపించింది బుర్రలో ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది మాత్రం క్లియర్. మీకు ఎంతమంది కనిపించిన వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల 8 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే మనం ఫినిష్ చేయాలి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దాంతోపాటుగా నందను మర్చిపోకుండా పెట్టు. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తే 170,000 మంది ఉన్నారు, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తాయి. నామినేషన్ రిలేటెడ్గా రేపు మార్నింగ్ చేస్తాను. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, సో అయిపోయింది కూడా. దాని రిలేటెడ్ అప్డేట్స్ కూడా మార్నింగ్ కల్లా చేసేస్తాను. లైవ్ చూసి కూడా మార్నింగ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.